వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B 6th చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో ఎక్సర్సైజ్ 6A థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నామా. 7 మార్క్స్ ప్రాబ్లం, ఇంపార్టెంట్. Find the direction cosines of two lines which are connected by the relations L minus 5m plus 3n equal to 0 and 7l square plus 5m square minus 3n square equal to 0. Solution. Given lines are L minus 5m plus 3n equal to 0. From this, L equal to minus 5m at తీసుకెళ్తే ప్లస్ 5m మైనస్ 3n. సో ఇచ్చిన ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎల్ వాల్యూని తీసుకున్నాము. ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఎల్ మైనస్ 5m ప్లస్ 3n ఈక్వల్ టు 0 నుంచి ఏ మల్టిపుల్ లేనటువంటి, అంటే ఇక్కడ 1 అనే మల్టిపుల్ మాత్రమే ఉంది. సో మల్టిపుల్ 1 ఉన్న టర్మ్ని ఇక్కడ తీసుకొని రిమైనింగ్ 2 టర్మ్స్ని అటు తీసుకెళ్ళాము. సో ఎల్ ఈక్వల్ టు 5m మైనస్ 3n. సింగిల్ లెటర్ ఉన్న టర్మ్ని ఇటు నుంచి మిగతా రెండింటిని అటు తీసుకెళ్ళాము. ఈ వాల్యూని ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. Put 2 in 1. This implies 7 L అంటే 5m minus 3n whole square plus 5m square minus 3n square equal to 0. This implies 7 into, this is in the form of a minus b whole square, a square plus b square minus 2ab plus 5m square minus 3n square equal to 0. This implies 7 into 5m whole square means ఈ whole square ఈ 2 termsకి applicable. So 5 square 25m square plus 3n whole square means 3 square 9n square minus 2 5s are 10, 10 3s are 30mn plus 5m square minus 3n square equal to 0. ఇప్పుడు 7తో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేయండి. 25 7s are 175 m square plus 7 9s are 63n square minus 7 3s are 21 into 0 210 mn plus 5m square minus 3n square equal to 0. This implies m square కౌంట్ చేయండి. 175 ప్లస్ 5 అంటే 180 m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్లు కౌంట్ చేయండి. ప్లస్ 63 మైనస్ 3 మీన్స్ 60 n స్క్వేర్ మైనస్ 210 mn ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 180 m స్క్వేర్ మైనస్ 210 mn ప్లస్ 60 n స్క్వేర్. స్టార్టింగ్ m స్క్వేర్ ఎండింగ్ n స్క్వేర్, మిడిల్ టర్మ్ mn కాంబినేషన్తో రీఅరేంజ్ చేసుకున్నాం. డివైడింగ్ విత్ 10, ఈచ్ మల్టిపుల్ దగ్గర 0 నోటేషన్తో ఉన్నాం కాబట్టి 10th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 18m స్క్వేర్ మైనస్ 21 mn ప్లస్ 6n స్క్వేర్ ఈక్వల్ టు 0. నౌ డివైడింగ్ విత్ 3, 3 6s are 3 7s are 3 2s are equal to 0. Now factorizing. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేసి చూడండి. 6 2s are 12. ఈ మల్టిపుల్కి యూజ్ చేసిన నెంబర్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ వాల్యూ రావాలి. యాడ్ చేస్తే 6 + 2 8, కానీ ఇక్కడ మనకి 7 ఉంది. సబ్ట్రాక్షన్ 6 - 2 4, ఇక్కడ 7 ఉంది. సో ఈ నెంబర్స్ని యూజ్ చేస్తూ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయలేము. మరి 12 ఇంకెక్కడ వస్తుంది అని తీసుకుంటే 3 4s are also 12.
ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్కి యూజ్ చేసిన ఈ నెంబర్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా మనకి మిడిల్ నెంబర్ రావాలి. 3 + 4 7. సో సరిపోయింది. కాబట్టి 6m² మైనస్ ఈ 7ని 3 + 4గా స్ప్లిట్ చేయండి. దిస్ ఇంప్లైస్ 6m² మైనస్ని ఇటు నుంచి mnని లోపల మల్టిప్లై చేయండి. మైనస్ 3mn మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4mn ప్లస్ 2n² = 0. ఇలా ఇక్కడ 3 టర్మ్స్ ఉంటే ఫ్యాక్టరైజింగ్ చేస్తే మనకి 4 టర్మ్స్ ఫామ్ అయినాయి. ఈ 4 టర్మ్స్ నుంచి మనం ఫ్యాక్టర్స్ని అప్లై చేద్దాం. ఈ 2 టర్మ్స్ నుంచి 3ని కామన్ తీయమా, నెంబర్ 3 ఇంకా m కూడా కామన్ వస్తుంది. సో 3 2s ఒక m క్యాన్సిల్ మైనస్ ఇప్పుడు 3 క్యాన్సిల్ m క్యాన్సిల్ n రిమైనింగ్ టర్మ్స్ని మనం బ్రాకెట్ లోపల అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 టర్మ్స్ దగ్గర ఏ బ్రాకెట్ అయితే ఫామ్ అయిందో వీటి దగ్గర కూడా అదే బ్రాకెట్ ఫామ్ చేయగలిగితే దాన్ని మనం ఫ్యాక్టరైజింగ్ పర్ఫెక్ట్గా చేసినట్లు అనమాట. ఇప్పుడు మరి ఈ బ్రాకెట్ ముందు రాయాల్సిన నెంబర్ ఎంతో చూద్దాం. ఇక్కడ m క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఇంకెంత మిగులుతుంది మనకి? మైనస్ 2n = 0. మల్టిప్లై చేసి చూసుకోండి. మైనస్ 2 2s are 4mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n². ఇప్పుడు ఈ కామన్గా ఉన్న బ్రాకెట్ని బయటికి రాసుకుంటే ఇంకా 3m మైనస్ 2n = 0. దిస్ ఇంప్లైస్ 2m మైనస్ n = 0, 3m మైనస్ 2n = 0. 2m = n, 3m = 2n. దిస్ ఇంప్లైస్ m = 2n/3 రాసుకోవచ్చుమా, ఆర్ n = 3m/2. ఇలా మనము 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఫ్యాక్టరైజింగ్ ప్రాసెస్లో. సో వచ్చిన 2 ఫ్యాక్టర్స్ని మనము ఒక్కొక్కటిగా సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో n = 2mని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. దిస్ ఇంప్లైస్ l = 5m మైనస్ 3 ఇంటూ n అంటే 2m. సో 5m మైనస్ 6m దిస్ ఈక్వల్ టు మైనస్ m. దేర్ఫోర్ సో l = మైనస్ m. l is to m is to n = l అంటే మైనస్ m is to m అంటే m గానే తీసుకుందాము, n అంటే 2m. సో మనకిచ్చిన ఈక్వేషన్లో ఎలమెంట్ లెటర్స్తో ఈక్వేషన్స్ ఇచ్చారు. వాటిని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఎల్ఎంఎన్ఏ అయినప్పటికీ మనము ఈ వచ్చిన వాల్యూస్ని డైరెక్షన్ కోసైన్స్గా తీసుకోమండి. డైరెక్షన్ కోసైన్స్ అంటే ఎల్ఎంఎన్తో డినోట్ చేస్తాం కాబట్టి ఈ వాల్యూసే మనకి వచ్చిన డైరెక్షన్ కోసైన్స్ అని కన్సిడర్ చేయకూడదు. వేరియబుల్స్ లాగా ఇక్కడ ఎల్ఎంఎన్ లెటర్స్ యూజ్ చేశారు. ఈ వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకొని ముందుగా డైరెక్షన్ రేషియోస్ ఫామ్ చేసుకొని ఆ తర్వాతే డైరెక్షన్ కోసైన్స్ ప్రాసెస్కి రావాలి. వన్స్ అగైన్ ఈక్వేషన్లో ఎలమెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేస్తే మనకి ఎలమెంట్ వాల్యూస్ వచ్చినప్పటికీ ఇవి మనకి డైరెక్షన్ కోసైన్స్ కావండి, జస్ట్ వేరియబుల్స్ లాగా ఎలమెంట్ లెటర్స్ని యూజ్ చేస్తారు. ఈ వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకొని ముందుగా డైరెక్షన్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాతే డైరెక్షన్ కోసైన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో మనము ఫస్ట్ ఫ్యాక్టర్ని తీసుకున్నాము, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఎల్ అంటే మైనస్ ఎం వచ్చింది, ఎన్ ఎంత తీసుకున్నాము 2m. సో ఎల్ వాల్యూ ఎం వాల్యూ రెండు కూడాను
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్లో వచ్చినాయి. ఇలా రేషియో రాసుకున్నప్పుడు ఎమ్ని ఫిక్స్డ్గా తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ వచ్చిన ఎమ్ వాల్యూని ఫ్యాక్టర్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయకూడదండి. ఈ కేస్ 1లో 2 వాల్యూస్ వచ్చినాయి. ఈ 2 వాల్యూస్ని మాత్రమే ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎమ్ అంటే ఎమ్ని కానీ కన్సిడర్ చేయాలి. ఎమ్ని క్యాన్సిల్ చేయండి. 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా. 1:2. Therefore, డైరెక్షన్ రేషియోస్ అంటే A, B, C ఈక్వల్ టు ఈ రేషియోస్ని తీసుకోవాలి. హెన్స్ డైరెక్షన్ కొసైన్స్ ఈక్వల్ టు A/K, B/K, C/K, వేర్ K ఈక్వల్ టు రూట్ ఆఫ్ A² + B² + C². దిస్ ఈక్వల్ టు A -1 by K, B 1 by K, C 2 by K, where K equal to root of A² plus B² plus C². స్క్వేర్ వల్ల మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. 1 + 1 + 4 √6. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయమ్మా. -1/√6, 1/√6, 2/√6. సో రేషియో ఫామ్ చేస్తే వచ్చే వాటిని డియాస్ అంటాము. వాటిని ఏబీసీలతో డినోట్ చేస్తాం. డైరెక్షన్ రేషియోస్ని యూజ్ చేస్తూ డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా A/K, B/K, C/K, వేర్ K ఈక్వల్ టు రూట్ ఆఫ్ A² + B² + C². నౌ కేస్ 2. In this case 2, take a second factor value. M ఈక్వల్ టు 2n/3 అన్నా తీసుకోవచ్చుమా, లేదా అంటే n ఈక్వల్ టు 3m/2 అయినా తీసుకోవచ్చు. పుట్ ఇన్ 1. L ఈక్వల్ టు 5m - 3n ఈజ్ ద ఈక్వేషన్ 1. దిస్ ఈక్వల్ టు 5 m అంటే 2n/3 - 3n. దిస్ ఈక్వల్ టు 5 2s are 10n/3 - 3n. టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం తీసుకోండి మా. 3 ఎల్సిఎం తీసుకోండి. 10n - 9n. 3 3s are 9n. సో L ఈక్వల్ టు 10n - 9n, 1n/3. సో కేస్ 2లో సెకండ్ ఫ్యాక్టర్ని తీసుకున్నాము. దాన్ని యూజ్ చేసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎల్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ ఎల్ వాల్యూ ఎం వాల్యూ రెండు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో ఉన్నాయి కాబట్టి రేషియోని రాస్తున్నప్పుడు L/M/n ఈక్వల్ టు L n/3 M 2n/3. హియర్ n ఈజ్ ఫిక్స్డ్. సో n క్యాన్సిల్ చేయమ్మా. 1/3 is 2, 2/3 is 2, 1. 1/3 is 2, 2/3 is 2. ఇక్కడ ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం 3తో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎల్సిఎం 3తో ఉండేలాగా రాసుకోవాలి. అంటే 3/3. 3/3 క్యాన్సిల్ అయితే 1 టైం. సో 1 ఇక్కడ అలాగే ఉంటుంది. చేంజ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిమైనింగ్ 2 టర్మ్స్ డినామినేటర్స్ అనుకుంటే 3/3. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ టేక్ న్యూమరేటర్స్. 1:2:3. Therefore, dRs ఈక్వల్ టు 1, 2, 3. ఈ రేషియోని డైరెక్షన్ రేషియోస్గా తీసుకుంటాము. దీస్ ఆర్ డినోటెడ్ బై A, B, C. హెన్స్ డైరెక్షన్ కొసైన్స్ ఈక్వల్ టు A/K, B/K, C/K, where K equal to root of A² plus B² plus C². This equal to 1² plus 2² plus 3². 1 plus 4 plus 9 √14. So this equal to A 1 by √14, B
2/√14, సి 3/√14. ఇలా 2 కేసెస్లో వచ్చిన ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకుంటూ మనము డైరెక్షన్ కొసైన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.